రవీందర్ రావు నేను మా ఇద్దరు సమక్షంలోనే నేను తిప్పారపు సంపద మీద కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. ఒక పోలీస్ అధికారికి నేను అందుకే స్పందించడానికి దుర్గా వచ్చాను. నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళు కేసులు చేయడానికి 3 రకాలు ఉంటాయి. ఒక డైరెక్ట్ కంప్లైంట్ అన్నా మాకు ఇవ్వాలి, లేదా సుమోటో కేసు కూడా చేయొచ్చు. పేపర్లకు అంతే వస్తే సుమోటో కేసులో మనం చేయొచ్చు. అది కాకుండా కేసు వాళ్ళ మీద రిజిస్టర్ కాదు కదా అని నేను అడిగా. లేదు నేను ఎక్కడ సంతకం చేయలేదు, నేను పోలీస్ స్టేషన్ పోలేదు అని చెప్పాను. వెంబడే నువ్వు పోకుండా ఎఫ్ఐఆర్ సంతకం పెట్టుకోండి. కానీ అప్పుడు తిప్పారపు సంపత్ అతను సెల్లో ఫోటోలు ఉండే ఛార్జ్ షీట్ చూపించాడు. అందులో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ మీద ఇది సంతకం ఉంది. అప్పుడు చూసి నాకైతే తెలియదు. అప్పుడు మాధవి మేడం గారు ఉంది ఇన్స్పెక్టర్, ఆమెనైతే మా డైరీకి వచ్చి కంప్లైంట్ చేయమన్నది. కానీ నేను చేయనన్నాను. అక్కడ ఏమైనా సంతకం చేయొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు అన్నాడు. అది కాదయ్యా, నువ్వు సంతకం చేసావా చేయలేని తెలియదు. ఒకటే అడుగుతున్నాను, తిప్పారపు సంపద నేను డబ్బులు డిమాండ్ చేశాడా ఏ రోజైనా? ఏ రోజు తిప్పారపు సంపద నా దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు అని చెప్పాడు. రవీందర్ రావు ఉన్నాడు, నేను. మరి ఎందుకు కంప్లైంట్ చేశావు అని అడిగాను. లేదు తిప్పారపు సంపద ఒక లెటర్ తీసుకొచ్చి మాకు ఇచ్చాడు, దాన్ని మేము చదువుకో అన్నాడు. తర్వాత మాత్రం ఇతను పేరు ఒక వ్యక్తి వచ్చాడు. మరి ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలి. పోనీ తిప్పారపు సంపద మీద ఆ వ్యక్తి పైన డిమాండ్ చేసిన మీద కంప్లైంట్ చేస్తే బాగుంది. మరి 11 మంది మీద జైలు వెళ్ళావు. నీ స్టేట్మెంట్ ఆధారంగానే కదా పోలీసులు చేసింది. నేను ఇప్పుడు సీఏని పట్టుకొస్తాను, నువ్వు నా దగ్గర ఎవరిని పట్టుకురాని అవసరం లేదు, జరిగిపోయింది, ఇప్పుడు ఏం కావాలని అడిగాను. అప్పుడు తిప్పారపు సంపద మా సమక్షంలో చెప్పారు, మేము 1 రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఆశించడం లేదు, మాకు జరిగిన నష్టాన్ని నువ్వు ఏం చేయగలవు, ఏం చేసినా పూడ్చుకోలేదు, ఎందుకంటే మా దాంట్లో ఒక ఉద్యోగం కోల్పోయాడు, దట్టు మేము దళితులం, అన్యాయంగా నా మీద కేసు పెట్టినావు కదా అని మాట్లాడితే, సరే ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం, చర్చిద్దామని చెప్పి అప్పుడు అక్కడి నుండి ఇద్దరు పంపడం జరిగింది.